నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం లోని 9వ శ్లోకాన్ని తెలుసుకుందాం. శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప న యోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సులభభావం. సంజయుడు ఇలా చెప్పాడు. అర్జునుడు శ్రీకృష్ణునితో నేను యుద్ధం చేయను అని చెప్పి మౌనంగా నిలిచిపోయాడు. వివరణ. ఇది ఒక భావోద్వేగపూరిత క్షణం. అర్జునుడు తన సందేహాలను, బాధను వ్యక్తపరిచి చివరకు యుద్ధం చేయనని స్పష్టంగా ప్రకటించాడు. అతను మాటల్ని ఆపి నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. ఇదే క్షణం నుండి శ్రీకృష్ణుడు గంభీరమైన గీతాజ్ఞానాన్ని ప్రారంభిస్తాడు. జీవిత సందేశం. కొన్నిసార్లు మనం కూడా బాధలో ఇంక చేయలేను అని అనిపిస్తుంది. కాని ఆ నిశ్శబ్దం తరువాతే మన జీవితంలో గొప్ప మార్పు ప్రారంభమవుతుంది. ఓటమి అనిపించే క్షణం విజయానికి ముందుమాట కావచ్చు. ఈ శ్లోకం మనకు చెబుతోంది, నిరాశ చివర కాదు, అది జ్ఞానారంభం కావచ్చు. ఇలాంటి గీతా శ్లోకాల సులభ భావం తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ధన్యవాదాలు.